ఎర్రచందనం కాదు పుష్ప, ఈ కర్రపై కన్నెయ్యాలి. ఆ వివరాలేంటో చూద్దాం. పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలతో సుకుమార్ టీం ఎర్రచందనం స్మగ్లర్ల కంటే ఎక్కువ ఆర్జించారని కథనాలు వస్తున్నాయి. దాదాపు 1600 కోట్ల వసూలు అందుకున్నారంటే ఈ సొమ్ములో వాటాలు అందుకున్న అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ప్రతిదీ అధికారికంగా గౌరవప్రదమైన అర్జనగా పరిగణించాలి. ఎర్రచందనం స్మగ్లింగ్ కథల్ని దర్శకుడు సుకుమార్ పక్తు కమర్షియల్ సినిమాగా మార్చి అర్జించడం నిజంగా కళా ప్రక్రియను కమర్షియలైజ్ చేసి అతడి సత్తాను ఆవిష్కరించింది. భారతదేశంలోని అత్యుత్తమ కమర్షియల్ దర్శకుల జాబితాలో అతడి పేరును నిలబెట్టాయి పుష్ప, పుష్ప 2. పుష్ప అంటే ఒక బ్రాండ్ అని సుకుమార్ బన్ని నిరూపించారు. ఎర్రచందనం వ్యాపారం దేశ విదేశాల్లో ఎంత పెద్ద స్థాయిలో ఉందో సుకుమార్ బృందం అధ్యయనం తెరపై చూసిన వారికి విస్తుగొలిపింది. విదేశాల్లో చిత్తూరు ఫారెస్ట్ ఎర్రచందనం కి ఇంత డిమాండ్ ఉంటుందని, పెద్ద మనుషులు సిండికేట్ గా మారి విదేశాలకు ఎర్రచందనం తరలిస్తారని ఇంతకు ముందు వార్తల్లో చదివి మాత్రమే తెలుసుకున్నాం. కానీ పెద్ద తెరపై సుకుమార్ లైవ్ గా చూపించి ప్రేక్షకులను విస్మయంలో ముంచెత్తారు. ప్రస్తుతం సుకుమార్ పరిచయం చేసిన ఎర్రచందనం ఖరీదును మించి ఇంకేం చెట్టు భూమి మీద పుట్టలేదా అంటూ ఆరాలు మొదలయ్యాయి. అలా గూగుల్లో వెతికితే ఎర్రచందనం కాదు అంతకు మించి అనేలా ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ధర పలుకుతోందని తెలిసింది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్లు చాలా అరుదైనవి. ఈ కర్ర కేజీ ధర 8 లక్షల రూపాయలు. దక్షిణ మరియు మధ్య ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ చెట్లు సగటున 25 అడుగులు ఎదుగుతాయని సమాచారం. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టును కట్ చేసి అద్భుతమైన కళాకృతులు తయారు చేయవచ్చు. పుష్ప 2 రిలీజ్ అయ్యాక ఈ చెట్టుకు విపరీతమైన ప్రాచుర్యం లభిస్తోంది. ప్రస్తుతం బ్లాక్ వుడ్ ని కట్ చేసి కళాకృతులను తయారు చేసే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఖరీదు రీత్యా, ఆదాయం రీత్యా పుష్ప కన్ను ఈసారి ఎర్రచందనం నుంచి బ్లాక్ వుడ్ వైపు మల్లుతుందేమో చూడాలి. ఒకవేళ సుకుమార్ బృందం ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ పై దృష్టి సారిస్తే అది ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ స్టాండర్డ్ నెలకొల్పుతుందేమో. అసలు ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ని పెంచాలంటే ఇండియాలో సాధ్యమయ్యే పనేనా అంటే ఈ మొక్కల్ని పెంచాలంటే ఎలాంటి వాతావరణం, వసతులు కావాలి అన్నది పరిశీలించాలి. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టును డాల్బెర్జియా మెలనోక్సిలాన్ అని కూడా పిలుస్తారు. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ను పెంచాలంటే రోజుకు 6 నుంచి 8 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం మరియు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. మితమైన తేమ, పొడి పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి. 6 నుంచి 7 pH తో బాగా ఎండిపోయే ఇసుక లేదా లోమి నెల అయ్యుండాలి. నీరు పరిమితంగా సరిపోతుంది. నీరు త్రాగుటకు లేక మధ్య నెల దాదాపు పూర్తిగా ఎండిపోయేలా చేస్తుంది. 10-10-10 N/P/K నిష్పత్తిలో సమతుల్య ఎరువులు వాడాలి. తక్కువ సారవంత నెలలు సరిపోతాయి. మంచి డ్రైనేజీతో కొంచెం పెద్ద కుండలో ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్ చేయాలి. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ పాక్షిక ఉష్ణమండల లోతట్టు ప్రాంతాలలో పరిస్థితులలో పెరుగుతుంది. ఈ చెట్లను ఆకురాల్చే అడవులలో, తీర ప్రాంత బుష్లాండ్ లో, చెట్లతో కూడిన గడ్డి భూములలో చూడవచ్చు. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అనేక ఆఫ్రికన్ అడవులలో ఆర్థికంగా లాభాలు ఇవ్వడంలో ముఖ్యమైన చెట్టు. దీని కారణంగా ఈ చెట్టు అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేరింది. ఆఫ్రికా సహా అనేక దేశాలు ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్ల వ్యాపారం, కోతపై కఠినమైన నిబంధనలు విధించాయి. పొదుపులో భారత్ నెంబర్ 4. ముందు 3 ఏంటో తెలుసా? ఆ వివరాలేంటో చూద్దాం. సంపాదనలో కనీసం 30% పొదుపు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనేది పెద్దల మాట. ఆర్థిక నిపుణుల మాట సైతం అదే. చాలా మంది రూపాయిలో 50 పైసలు పొదుపు చేయాలని అనుకుంటారు. కానీ 30 పైసల పొదుపుతో ప్రస్తుత జీవితం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అంటూ ఎంతో మంది ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియాలో పొదుపు చేస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఇండియాలో మధ్యతరగతి వారు ఎక్కువ మంది ఉంటారు. వారిలో ఎక్కువ శాతం మంది ఏదో ఒక అవసరాల నిమిత్తం అన్నట్టు తమ సంపాదనలో ఎంతో కొంత శాతం ఖచ్చితంగా పొదుపు చేస్తారని తాజా సర్వేలో వెల్లడైంది. ప్రముఖ ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకోగ్రాఫ్ నివేదిక ప్రకారం భారతదేశం పొదుపు రేటు 30.2% ఉంది. ఇది ప్రపంచ సగటు 28.2 కంటే చాలా ఎక్కువ. డబ్బు పొదుపులో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. పేదవారు సైతం ఎంతో కొంత డబ్బును పొదుపు చేస్తున్నారు. 2 దశాబ్దాల ముందు వరకు సాంప్రదాయ పద్ధతిలో పొదుపు చేసేవారు. కానీ ఇప్పుడు ఇండియన్స్ లో ఎక్కువ శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఇతర ప్లాన్స్ ద్వారా డబ్బు సేవ్ చేస్తున్నట్లుగా SBI తన సర్వేలో వెల్లడించింది. పొదుపులో భారత్ కంటే ముందు చైనా, ఇండోనేషియా, రష్యాలు ఉన్నాయి. చైనాకు చెందిన వారు ఏకంగా 46.6% పొదుపు చేస్తున్నారు. దాంతో చైనా పొదుపులో నెంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడి వారిలో దాదాపు 75% మంది ఎంతో కొంత మొత్తంలో వివిధ రూపాల్లో పొదుపు చేస్తుంటారని వెల్లడైంది. ఆ తర్వాత స్థానంలో ఇండోనేషియా నిలిచింది. ఇండోనేషియాకు చెందిన వారు 38.1% పొదుపు చేస్తారని వెల్లడైంది. ఇండోనేషియాలోని వివిధ రూపాల్లో పొదుపు చేస్తారు. ఎక్కువ శాతం ప్రముఖ బ్యాంక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారని తెలిసింది. ఇక 3వ స్థానంలో రష్యా నిలిచింది. 31.7%తో రష్యా 3వ స్థానంలో ఉంది. సంపాదనలో ముందు స్థానాల్లో ఉండే అమెరికా పొదుపులో టాప్ లో లేకపోవడం విశేషం. అక్కడ జనాలు పొదుపుపై
కంటే ప్రస్తుత సమయంలో ఆ డబ్బుని వినియోగించడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పైగా వారసులకు అక్కడ ఆస్తులను పొదుపు చేసి డబ్బును ఇవ్వాలనే ఆలోచన ఉండదు. కనుక అక్కడి వారు చారిటీతో పాటు ఎప్పటికప్పుడు సంపాదించిన డబ్బును ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి రూపాయిని అవసరాల కోసం ఖర్చు చేయడంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడిగా వినియోగిస్తారని సర్వేలో వెల్లడించింది. ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతుంది? దానికి కారణమేంటి? డేంజర్ బెల్స్ పన్ను ప్రమాదంలో హైదరాబాద్, పూణే, బెంగళూరు ఆ నగరాలకు పొంచి ఉన్న ముప్పు ఏంటి? నిజంగా కల్కి సినిమాల జీవితాలు మారబోతాయా? భూమిపై జనావాసం తగ్గి కాంప్లెక్స్లలోకి నివాసాలు చేరినట్లు కాలుష్య నగరాలు మరియు గ్రామాల నుంచి సేఫ్ జోన్ సిటీలకు మాస్ మైగ్రేషన్ పెరగబోతుందా? అవును, వచ్చే 25 ఏళ్లలో క్లైమేట్ లో మార్పులు భయపెట్టబోతున్నాయి. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు నివాసానికి కష్టంగా మారబోతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి నగరాలకు వలసల భయం పట్టుకోబోతుంది. ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతుంది? దానికి కారణమేంటి? దేశంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం ఇవన్నీ పెను ప్రమాదానికి సంకేతాలుగా మారబోతున్నాయి. ఈ క్లైమేట్ చేంజెస్ ముదిరే కొద్దీ హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వలసలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఈ విషయాన్ని హెచ్చరించడంతో క్లైమేట్ చేంజ్, మాస్ మైగ్రేషన్ పై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. మాస్ మైగ్రేషన్: దసరాకు సొంతుళ్లకు వెళ్తాం, సంక్రాంతికి ఊరు వెళ్లి సెలబ్రేషన్ చేసుకుని నగరం చేరుకుంటాం. ఇలానే ఫ్యూచర్ లో నగరాల నుంచి నగరాలకు మాస్ మైగ్రేషన్ జరగబోతుందంటున్నారు. అదేదో సిటీలను చూసి 4 రోజులు ఉండి రావడానికి కాదు, లైఫ్ ని రిస్క్ లో పెట్టడం ఎందుకని ప్రమాదకర వాతావరణ పరిస్థితులున్న నగరాల నుంచి సురక్షితంగా అనిపించే వాతావరణం ఉన్న నగరాల్లో జీవించేందుకు భారీగా వలసలు పెరుగుతాయంటున్నారు. రాబోయే 25 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాలు నివాస యోగ్యతను కోల్పోతాయి. ఇప్పటికే మౌలిక వసతుల్లో లేమి, కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం నగరాలపై తీవ్రంగా ఉంది. ఈ 25 ఏళ్లలో దేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంతో ఉత్తరాదిన నగరాల నుంచి దక్షిణాది నగరాలకు భారీగా వలసలు ఉంటాయని అంటున్నారు. మరి దీన్ని ఎలా అరికట్టాలి? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? పర్యావరణాన్ని గాలికి వదిలేస్తే విధ్వంసం తప్పదా? ఎవరు దీనికి బాధ్యులు? ఒక దేశం ఒక పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ గురించి తెలిసిందే. వచ్చే వేళల్లో జీఎస్టీతో పన్నుల వాతలు తగ్గుతాయని భావిస్తే ఇప్పుడు ఏ చిన్న అవకాశం చిక్కినా పన్నుపోటుతో ప్రజల జేబులకు గాయాలవుతున్న దుస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ జీఎస్టీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్నుల జాబితాలోకి వస్తువులు, వస్తు సేవలు అంతకంతకు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే డిజిటలైజేషన్ లో భాగంగా ఆన్లైన్ పేమెంట్ల వైపే ప్రజలు మొగ్గు చూస్తున్న పరిస్థితి. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే వేళల్లో చేతిలో పర్సుందా అని చెక్ చేసుకునే రోజులు పోవటం, చేతిలోని స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని జేబులో పర్సు కానీ డబ్బులు కానీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకంటే ఆన్లైన్ లో పే చేయడం ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థం కావటానికి. తాజాగా జీఎస్టీ నోటీసుకు ఒక పానీపూరి వ్యక్తికి వచ్చిన జీఎస్టీ నోటీసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం సదరు పానీపూరి బండి అతను ఏడాదికి 40 లక్షల వార్షిక ఆదాయాన్ని పొందుతున్నట్లు గుర్తించారు. వెంటనే సదరు పానీపూరి వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. దీనిలో అతడు ఆన్లైన్ ద్వారా వార్షిక ఆదాయాన్ని 40 లక్షలుగా గుర్తించారు. ఇంత భారీ మొత్తం ఒక పానీపూరి షాపు యజమాని బ్యాంకు ఖాతాకు రావడంతో ఫోకస్ పెట్టారు. అతడికి పంపిన నోటీసుల్లో ఫోన్ పే, రేజర్ పే రికార్డుల ద్వారా పరిమితికి మంచి యూపీఐ చెల్లింపులు స్వీకరించిన నేపథ్యంలో అతడికి నోటీసులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇంతకు సదరు పానీపూరి షాపు ఎక్కడ ఉందన్నది చూస్తే చెన్నైలో ఉంది. 2021-22 మొదలు వరుసగా 3 ఏళ్లు సదరు పానీపూరి బండి అందుకున్న మొత్తం చెల్లింపులు 40,11,019 రూపాయలుగా జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, జీఎస్టీ చట్టం ప్రకారం సదరు పానీపూరి వ్యాపారి నమోదు కాలేదని తెలిపారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల మొత్తం టర్నోవర్ కలిగిన వారంతా నిబంధనల ప్రకారం జీఎస్టీ చట్టం ప్రకారం పేరు నమోదు చేసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకపోవడంతో సదరు పానీపూరి బండి యజమానికి నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయడం నేరం. దీంతో 10,000 రూపాయల ఫైన్ వేయడం గమనార్హం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.